22 ఏ నిషేధిత భూముల జాబితా అవకతవకలపై సమగ్ర విచారణ జరిపాలని దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నలువాల తిరుపతి డిమాండ్ చేశారు. జగిత్యాల కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని 22 ఏ జాబితా అసైన్డ్ భూముల వివరాలను సర్వే నంబర్ల వారీగా బహిర్గతం చేయాలన్నారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఇష్టమొచ్చిన రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అనుకూలమైనట్టుగా భూములను 22 జాబితాలో చేర్చి ఆ 22 ఆ భూమి హక్కుదారుల నుంచి డబ్బులు వసూలు చేసుకునే పనిలో భాగంగానే పెట్టుకున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వారిని ఈ 22 ఏళ్ళ నుంచి తొలగించాలి. అదేవిధంగా ప్రభుత్వ భూములను కూడా కాపాడాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దీనికి రెవెన్యూకి సంబంధించి మినిస్టరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తప్పు జరిగిందని పత్రికా ముఖంగా ఒప్పుకోవడం జరిగింది. మేము అడుగుతూ ఉన్నాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పులు చేస్తూ పైసలు దండుకోవడమేనా మీ పని అని అడుగుతూ ఉన్నాం. ఈ తప్పు జరిగిందని ఒప్పుకున్న మినిస్టర్ను వెంటనే బర్తరఫ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది.